హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ సమ్మర్లో మన శరీరానికి చలువ చేసి బలాన్ని ఇచ్చే కూల్గా ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలని వడకట్టుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్తో ప్రెస్ చేసుకుంటే కొబ్బరి పాలన్నీ కిందకు దిగుతాయండి. ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీయగా వచ్చిన ఈ కొబ్బరి పేస్ట్ని మరలా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మరలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని మరలా మనం తీసుకున్న ఈ కొబ్బరి పాలలో స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకుని కొబ్బరి పేస్ట్ని వేసుకొని కొబ్బరి పాలని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కొబ్బరి పాలన్నీ కూడా కిందకు దిగుతాయండి. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి పాలని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 10 వరకు బాదం పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నానబెట్టుకున్న జీడిపప్పుని 10 వరకు వేసుకోవాలి. నానబెట్టుకున్న పిస్తా పప్పుని 10 వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి నీళ్ళు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఈ జ్యూసర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూసర్ జార్కి మూత పెట్టుకొని హై స్పీడ్లో 1 నిమిషం సేపు జ్యూస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ తయారైపోయిందండి. ఇప్పుడు ఈ మూత తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మీద కట్ చేసిన బాదం పప్పుని పిస్తా పప్పుని కుంకుమ పువ్వుని గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. మరి కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని 1 గంట సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.